మొంథా తుఫాను ప్రభావంతో వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. హనుమకొండ వరంగల్లో కార్లు బైకులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేలాది కార్లు బైకులను వరద ముంచెత్తింది. ఒక రోజంతా కార్లు నీళ్లలోనే మునిగి ఉన్నాయి. అమరావతి నగర్, సమ్మయ్య నగర్లో ఏ గల్లీలో చూసినా పాడైపోయిన కార్లే కనిపిస్తున్నాయి. కదల్లేని స్థితిలో బురదలో కార్లు కూరుకుపోయాయి. కార్లలో చెట్ల కొమ్మలు కూడా ఇరుక్కుపోయాయి. రోడ్లపై ఉన్న వాహనాలే కాకుండా ఇళ్లలో పార్కు చేసిన కార్లు బైకులు కూడా ధ్వంసమయ్యాయి. కార్లు బైకుల రిపేర్లకు లక్షల్లో ఖర్చయ్యే అవకాశం ఉంది. కేయూ నుంచి వడ్డేపల్లి వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో మొంథా తుఫాను వల్ల కేవలం ఆస్తి నష్టం మాత్రమే కాదు, ఇటు భారీ స్థాయిలో మూగజీవాలు కూడా చనిపోయిన పరిస్థితి. మరోవైపు వరంగల్ నగరం అంతా కూడా పూర్తిగా భారీ ఆస్తి నష్టం సంభవించింది. దాదాపు వరంగల్ నగరం అంతా కూడా అతలాకుతలమైంది. హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీస్ అన్నీ కూడా వరద నీటిలో జనాలు నానా కష్టాలు పడ్డారు. ఇంకా కూడా వరద నీరు నెమ్మదిగా పోతోంది. అయితే పూర్తిగా బురద పేరుకుపోయింది. అలాగే కొట్టుకు వచ్చిన చెట్ల కొమ్మలు ఇవన్నీ కలిసి ఇంటల్లో పార్క్ చేసిన వాహనాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు అన్నీ కూడా పూర్తిగా పాడైపోయాయి. వాటిలో పూర్తిగా కార్లలోకి బురద కూరుకుపోయింది, అలాగే మట్టి కూరుకుపోయింది. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తున్నాం. వరద నీటి వల్ల కార్లన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఎక్కడికక్కడ గల్లీలో పార్క్ చేసిన వాహనాలే కాదు, ఇళ్లలో సేఫ్గా పార్క్ చేసిన వాహనాలు కూడా పూర్తిగా ఇళ్లలోకి నీరు చేరి అవన్నీ కూడా మునిగిపోయాయి. కేవలం గల్లీలోనే కాదు, పూర్తిగా ఇళ్లలోకి కింది స్థాయి బేస్మెంట్లతో సహా ఆల్రెడీ 1వ అంతస్తు వరకు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. కార్లు కూడా పూర్తిగా టాప్ వరకు మునిగిపోయి ఒకసారి ఊహించుకోవచ్చు ఎంతటి భారీ వరద వచ్చిందో. కంప్లీట్గా వరంగల్ 100 ఫీట్ల రోడ్డు అయితే కంప్లీట్గా మనిషి మునిగిపోయేంత నీళ్లు రోడ్డు పైన. అవి రోడ్ల నదుల అన్నట్టుగా కనబడ్డాయి. ఇక కాలనీలు అయితే చెరువులను తలపించాయి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా మొదటి అంతస్తు వరకు నీళ్ళు వచ్చాయంటే మనం గమనించవచ్చు ఎంత భారీ వరద ఒక్కసారిగా వచ్చిందో. అనుకోని వర్షాలు, ఆకస్మిక వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్తో వరంగల్ నగరం అంతా కూడా అతలాకుతలమైంది. కేవలం వరంగల్ మాత్రమే కాదు, హనుమకొండ, కాజీపేట ఈ ట్రై సిటీస్ కంప్లీట్గా వరదలకు దెబ్బతింది. భారీ నష్టం వాటిల్లింది. అటు పంట పొలాలే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో, ఇటు నగర ప్రాంతాల్లో ఇల్లు దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వాహనాలు దెబ్బతిన్నాయి. ఇళ్లలో సామాగ్రి దెబ్బతింది. పూర్తిగా కొంతమంది అయితే ఇళ్లలో మంచినీరు లేక పూర్తిగా ఇళ్లలో ఉన్నటువంటి బియ్యంతో సహా నిత్యావసర వస్తువులు, సరుకులన్నీ కూడా పాడైపోయి బురద, అలాగే డ్రైనేజ్ వాటర్తో కూడా పూర్తిగా ఇల్లు నిండిపోయిన పరిస్థితి. చూడండి ఒక్కసారి ఇళ్లలో పేరుకుపోయిన బురదను, అలాగే ఆ బురద నీటితో పాడైపోయినటువంటి వస్తువులను ఎలా శుభ్రం చేసుకుంటున్నారో. ఇప్పుడిప్పుడే కాస్త ట్రై సిటీస్ తేరుకుంటున్నాయి. చూడండి, ఒక సెలూన్ షాప్లోకి పూర్తిగా బురద పోయింది. అలాగే చాలా వరకు కిరాణా కొట్టుల్లో కూడా నీళ్లు, బురదతో కూడిన నీళ్లు వరద కూరుకుపోయి కిరాణా షాప్లోని సరుకులన్నీ కూడా పూర్తిగా పాడైపోయాయి. ఇవి కేవలం వాణిజ్య సముదాయాలే కాదు, ఇళ్లలో అయితే పూర్తిగా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, రైస్, అలాగే కొంతమంది సర్టిఫికెట్లు, కొంతమంది బట్టలు, అలాగే బీరువాలో దాచుకున్నటువంటి కొన్ని వస్తువులు, ఇలా 1 కాదు 2 కాదు చాలా విలువైన వస్తువులన్నీ కూడా పాడైపోయాయి. ఇక వాహనాల సంగతి చెప్పక్కర్లేదు. సరాసరి వాహనాలు అయితే పూర్తిగా బయట, అలాగే ఇంట్లో పార్క్ చేసిన వాహనాలు అయితే పూర్తిగా పూర్తిగా బురద మట్టితో పాడైపోయిన దుస్థితి కనబడుతుందో. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. ఒకసారి చూడండి, అది ఎంత పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు కూడా మొదటి అంతస్తు వరకు నీళ్ళు వచ్చి మునిగిపోయాయి మనకు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి అక్కడ అప్పుడు చోటు చేసుకున్న ఆ పరిస్థితిని ఒకసారి చూద్దాం.
కార్లు బైకుల రిపేర్లకు ఇప్పుడు లక్షల్లో ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీకు గుర్తుండే ఉంటుంది, ఒకసారి బుడమేరు విజయవాడను ముంచెత్తినప్పుడు ఏ రకంగా వాహనాలు దెబ్బతిని ఇన్సూరెన్స్ కంపెనీలపై భారం పడిందో, ఇప్పుడు అలాంటి పరిస్థితే సరిగ్గా ఈ వరదలో ట్రై సిటీస్ హనుమకొండ, వరంగల్, కాజీపేటకు చెందిన వాహనాలన్నీ కూడా పూర్తిగా ఆ బురదతో ఒక రకంగా ధ్వంసమయ్యాయని చెప్పాలి. బురద కూరుకుపోయి, అలాగే మట్టి కూరుకుపోయి, నీళ్లు చేరి ఎందుకు పనికి రాకుండా పోయాయి కొన్ని వాహనాలు. అయితే కొన్ని వాహనాలు మొరాయిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు గరాజుల్లోకి చేరుతున్నాయి, బైక్ రిపేర్ షాపుల్లోకి చేరుతున్నాయి. కొంతమంది కొత్త కొత్త వాహనాలు కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి. వీళ్ళంతా కూడా ఇప్పుడు లబోదిబోం అంటున్నారు. కేయూ నుంచి వడ్డీపల్లి రహదారి అయితే పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పుడు మంచిగా ఉన్న బైకులు, కార్లు కూడా రోడ్లపైకి వస్తే ఆ విధ్వంసమైన రోడ్ల మీద, ఆ గతుకుల రోడ్ల మీద ఇప్పుడు ఆ వాహనాలు నడపాలంటే కూడా ఒళ్ళు హూనమవుతుంది. వాహనాలు కూడా పాడైపోయే పరిస్థితి. మొత్తంగా ట్రై సిటీస్ వరంగల్, హనుమకొండ, కాజీపేట నగరం అయితే వరద విధ్వంసానికి, తుఫాను బీభత్సానికి పూర్తిగా చిగురుటాకులా వణికిపోయింది. కేవలం మనుషులు మాత్రం కాదు, వస్తువులు, వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏం జరిగింది? 3 ప్రాంతాల్లో వరంగల్, కాజీపేట, హనుమకొండలో జరిగిన నష్టం ఏంటి? అలాగే మరీ ముఖ్యంగా వాహనాల విషయంలో ప్రస్తుతం ఎలాంటి డ్యామేజ్ జరిగింది? మా ప్రతినిధి వేణు పూర్తి సమాచారం అందిస్తారు. మోంతా తుఫాన్ వరదలు సృష్టించిన బీభత్సం హన్మకొండ జిల్లా ప్రజలను వణికిస్తున్న పరిస్థితి. కట్టుబట్టలతో బయటపడ్డ వ్యక్తులు కొందరైతే తాము ఇల్లు మొత్తం బురదమయమైపోయి, నిత్యావసర సరుకులు వరదల్లో కొట్టుకుపోయి ఒంటరిగా మిగిలి బ్రతుకు జీవుడా అంటూ ఏడుస్తున్నటువంటి మరికొంతమంది కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, వాళ్ళకు సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా నీళ్ళల్లో పూర్తిగా మునిగిపోయి కన్నీరు మున్నీరవుతూ జీవనాధారం కోల్పోయిన సిచ్యువేషన్. ఒకసారి మనం చూడొచ్చు హన్మకొండ నగరంలో వరదల బీభత్సానికి. సో ఈ విధంగా డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నటువంటి వ్యక్తులకు సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా అకస్మాత్తుగా వచ్చిన వరదలతో కంప్లీట్గా నీళ్ళ లోపల మునిగిపోయాయి. వెహికల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిన సిచ్యువేషన్. సో మనం చూడొచ్చు, ఇంకా నీళ్లు ఆ వెహికల్స్లోనే మనకు ఈ నీళ్ళు ఈ విధంగా వరద నీళ్ళు మిగిలిపోయినాయి. సో వరద ఈరోజు తగ్గడంతో వచ్చి చూసుకున్నటువంటి ఓనర్లందరూ కూడా ఒక షాక్ గురయ్యేటువంటి సిచ్యువేషన్. సో ఈ వాహనాలు పూర్తిగా మొరాయించిపోయి రిపేర్లు చేస్తే తప్ప ఇవి మళ్ళీ తిరిగి పనిచేసేటువంటి సిచ్యువేషన్. సో ఆ వరద బీభత్సం ఎట్లా ఉందో ఒకసారి చూడొచ్చు. ఇది హైట్ ఉన్నటువంటి రోడ్డుపై నిలిపినా కూడా కంప్లీట్గా వరద కొట్టేసి వెహికల్ లోపలికి ఈ విధంగా కంప్లీట్గా నీళ్ళన్నీ చొచ్చుకొచ్చాయి. వెహికల్ మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్. అసలు ఏంటి వీటి సిచ్యువేషన్ ఏంది? ప్రస్తుతం ఇలా ఓనర్లను మాట్లాడదాం. అసలు ఏంది, ఏం జరిగింది? నిజంగా వరద వచ్చినప్పుడు తీసే పరిస్థితి కనిపించలేదా? అసలు మేము పొద్దున 4:30కి బయటకు వచ్చినాం. బయటకు వచ్చి చూసే వరకు అప్పటికే వాటర్ అనేది ఫ్లోటింగ్ బాగుంది. వెహికల్ దగ్గరికి వచ్చి తీద్దామనే పరిస్థితి లేదు. ఇక్కడికి వచ్చే వరకు ఆల్రెడీ ఆటోమేటిక్గా ఫ్లోటింగ్ పెరుగుతుంటే ఇక్కడనే వదిలేసి బయటకు వెళ్ళిపోయినాం. బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇక మేము ఇక్కడ ఉంటే మాత్రం మేము కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉండే. అది తీద్దామనే ఆలోచన ఎంత చేసినా కూడా ఫ్లోటింగ్ అనేది బాగా వస్తుంటే ఇక మేము ఏం చేయాలో అర్థం కాక ఇక్కడనే వెహికల్ వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోవడం జరిగింది అన్నట్టు. అది అసలు ఈ వరద అంతా నీళ్ళని ఇందులో ఉన్నాయి కదా వెహికల్లో, ఏమేమి డ్యామేజ్ అవుతుంది అసలు? ఈ కంప్లీట్గా ఇంజన్ కానీ ఈసీఎంలు కానీ ఆల్మోస్ట్ అంత డ్యామేజ్ అవుతుంది. ఏసీ పనిచేయదు, ఈసీఎంలు పనిచేయదు, ఇంజన్ పనిచేయదు. కంప్లీట్గా ఇంజన్ మొత్తం ఇప్పేసి కొలాప్స్ చేసి మొత్తం తీసి దాన్ని మొత్తం రీఫ్రెష్ చేసి మళ్ళీ ఎక్కిస్తేనే వెహికల్ నడుస్తుంది. ఈసీఎం అని ఉంటుంది. ఈసీఎం ఒకటే దాదాపుగా 1,50,000-2 లక్షల వరకు ఈసీఎం ఒకటే ఉంటుందండి. అది కంప్లీట్గా వర్షంలో తడితే మాత్రం అది అసలు పనిచేయదు. కొత్త ఐటెం తీసుకొచ్చి చేయాల్సిందే. అది కూడా అది మళ్ళీ బయట షాపులలో సెకండ్ హ్యాండ్ వేద్దామన్నా కూడా దొరకదు. డైరెక్ట్ షోరూమ్లో తీసుకొని వేయాల్సిందే ఈసీఎం అనేది. దానికే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అది అసలు కంప్లీట్గా దాన్ని కొత్తది మారితేనే బండి అనేది మనకు కొంచెం బాగుంటుంది. లేకుండా మాత్రం ఇంకా బండి నడవదు. ఇక కాంటాక్ట్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది వెహికల్స్ అనేది. ఇది అలా ఉందండి. అసలు ఇక వాటర్ మాకు అసలు ఒక్క నిమిషం కూడా ఛాన్స్ లేదండి. అసలు 4:30కి ఇక్కడికి వచ్చినాం. వచ్చే వరకు అదైపోయింది. అసలు ఘోరమైన పరిస్థితి. అసలు మొఖాల లోతు వచ్చింది. అప్పుడే వెహికల్ దగ్గరికి వచ్చే వరకు మొఖాల లోతు నీళ్ళు వచ్చినాయి. ఇక భయపడి ఇక్కడి నుంచి వెహికల్ వదిలిపెట్టి బయటకు వెళ్ళేసి వచ్చినాం. లేకుండా కూడా మేము కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉండేయండి. అంటే మొత్తంగా వరద లోపల మునిగింది కదా దీని పరిస్థితి. నిజంగా జనరల్గా ఈ 1 నెల రోజులు ఈ డ్రైవింగ్ చేసి సంపాదిస్తే ఎంత సంపాదించవచ్చు? ఎంతండి, నెల రోజులలో మామూలుగా 25-30 వేలు సంపాదిస్తామండి అంతే. 30 వేలు సంపాదిస్తే అది కూడా దీని ఈఎంఐ కట్టడానికి సరిపోతుంది. ఈఎంఐ కట్టాలి, ఈ ఇల్లు కిరాయి కట్టుకోవాలి, పిల్లలకు ఫీజులు కట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోయింది వెహికల్. ఇప్పుడు ఈ నెల నుంచి చాలా ప్రాబ్లం ఉన్నట్టే అండి మా పరిస్థితి. మొత్తం ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు రిపేర్ జరిగి మళ్ళీ వెహికల్ నడవడానికి? ఈజీగా ఒక 3 లక్షలు పెడితే బండి మళ్ళీ రోడ్డు మీద యథావిధిగా నడుస్తుంది సార్. ఇది 3 లక్షలు అంటే ఓర్చుకోగలుగుతారా మరి వరద ప్రభావం? మా దగ్గర అంత లేదు. అంత ఉండేది ఉంటే మేము డ్రైవర్గా వెహికల్ ఎందుకు కొనుక్కొని నడుపుతాం సార్? ఆ పరిస్థితి లేదు మా దగ్గర. ఏదంటే ఇప్పుడే గవర్నమెంట్ మాకేమన్నా సాయం చేస్తే తప్ప ఇక మేము వేరే ఏది చేసే పరిస్థితి లేదండి. ఇక మేము ఖచ్చితంగా సూసైడ్ చేసుకోవాలి పరిస్థితే ఉందండి. అది మా పరిస్థితి అండి.
చూసాం కదా, ఇదే పరిస్థితి హనుమకొండ నగరంలో దాదాపుగా 400 నుంచి 500 మధ్య ఈ 4 వీలర్స్ 2 వీలర్స్ కంప్లీట్గా వరద లోపల మునిగిపోయి పనికి రాకుండా పోయిన పరిస్థితి. సో ఒక్కొక్క వెహికల్ను రిపేర్ చేయాలంటే 3 నుంచి 4 లక్షల అంటే ఆ వెహికల్ని బట్టి ఖర్చు అయ్యేటువంటి సిచ్యువేషన్, అంటే ఆ స్థాయిలో ఖర్చు పెట్టే స్తోమత లేదు. సో ఇదే వెహికల్లపై డ్రైవర్గా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నటువంటి వీళ్ళంతా కూడా సో ఈ రోజున ఈ వరద ప్రభావం వల్ల కంప్లీట్గా మనం ఒకసారి వెహికల్లో నీళ్ళన్నీ చేరుకుపోయి వెహికల్ పనిచేయని పరిస్థితి, దాన్ని రిపేర్ చేయడానికి తిరిగి అప్పులు చేయాల్సిన సిచ్యువేషన్. సో ఇది మళ్ళీ రిపేర్ అయ్యి మళ్ళీ వీళ్ళు ఇది పనిచేసే వరకు కూడా అప్పులు తీసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఒక దీన స్థితి అయితే ప్రస్తుతం మోంతా తుఫాను వరద అయితే హనుమకొండ నగరం సృష్టించిందని చెప్పవచ్చు. ఈ విధంగా ఈ యొక్క వాహనాలు నడుపుతున్నటువంటి డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరంగా అయితే మారింది. ప్రధానంగా హనుమకొండ నగరానికి సంబంధించినటువంటి ఈ 15 కాలనీ లోపల ముంపు ప్రభావం అధికంగా ఉన్న 15 కాలనీ లోపలే ఈ విధంగా కంప్లీట్గా ఏ వెహికల్ చూసినా కూడా బురద పెరిగిపోయింది, ఆ సీట్లు కంప్లీట్గా డ్యామేజ్, కంప్లీట్గా దానికి సంబంధించి ఇంజన్ నీళ్ళలో మునిగిపోయింది, ఆ వెహికల్లో ఏ పార్ట్ ఎలక్ట్రానిక్ పరికరాలు కంప్లీట్గా కూడా డ్యామేజ్ అయ్యాయి. సో దీనికి మదర్ బోర్డ్ లాంటి ఈసీఎం, సో దానికి సంబంధించి లక్షల లోపల ఖర్చు అవుతుంది. అంటే ఇది దాదాపుగా ఒక్కొక్క వెహికల్ చిన్న వెహికల్ నుంచి పెట్టుకుంటే దాదాపు 1 లక్ష నుంచి 3 లక్షల వరకు ఖర్చు అయ్యేటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఈ వెహికల్స్ రిపేర్ కోసం అయ్యేటువంటి సిచ్యువేషన్. సో ఈ స్థాయి డ్యామేజ్ను మళ్ళీ రిపేర్లు చేసుకోవడానికి తిరిగి వీళ్ళంతా మళ్ళీ మామూలు స్థితికి రావాలంటే దాదాపు లక్షల్లో ఖర్చు కావాల్సి వచ్చింది. సో ప్రభుత్వం ఆదుకోవాలి తమను, ఎందుకంటే వీటిపైనే జీవనాధారం తమకు. సో దీని ద్వారానే కుటుంబాన్ని పోషించుకునే సిచ్యువేషన్. కానీ ఇప్పుడు తమ కుటుంబాన్ని పోషించే ఈ వాహనాలు ఈ విధంగా వరదలో ముంపుకు గురై తిరిగి తమను అప్పుల పాలు చేసేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలనేటువంటి ఒక ఆవేదన అయితే ప్రస్తుతం ఈ 4 వీలర్ సంబంధించిన డ్రైవర్ల నుంచి అయితే వ్యక్తమవుతుంది. సో ప్రభుత్వం ఏ మేరకు సాయం చేస్తుందో వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ నరసింహతో వేణుబిగ్ టీవీ హన్మకొండ. వచ్చేవారు సార్ మొత్తం సామాన్ అంతా కొట్టుకుని పోయింది. అసలు మేము ప్రాణంతో బయటకు పడిపోయినాం, అది మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు మాకు అనిపిస్తుంది ఆ ప్రాణం ఎందుకు ఉన్నది, ఎందుకంటే ఎట్లా జీవించాలి, సామాన్ ఒక చెంచా లేదు, బట్టలు లేదు, అన్నీ కొట్టుకుపోయినాయి. ఇప్పుడు తినాలి ఎట్లా, ఎక్కడ ఉండాలి, అసలు నీడ కూడా లేదు మాకు, ఏం చేయాలి, ఇల్లు మొత్తం కూలిపోయింది. ఎమ్మెల్యే గారు వచ్చారు కదా, ఏం చెప్పారు? ఎమ్మెల్యే గారు నాకు కొంచెం ఓపిక పట్టండి, 5 లక్షలు శాంక్షన్ చేస్తామా, మీరు ఇల్లు కట్టుకోండి అన్నారు, అంతే. అయితే నేను అన్న అప్పుడు నేను ఏం చేయాలంటే మీరు ఓపిక పట్టండి అమ్మ, నేను మీకు రేపే శాంక్షన్ చేస్తా అన్నారు.